మొట్టమొదటిసారిగా 175 అసెంబ్లీ స్థానాలుంటే 25 ఎంపీ స్థానాలుంటే ఉన్న 200 స్థానాలకు గాను మొట్టమొదటిసారిగా ఏకంగా 50% అంటే 100 స్థానాలు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ వర్గాలకు ఇచ్చిన చరిత్ర ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా? కొన్ని దేశంలో ఎక్కడైనా జరిగిందా? ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఇచ్చిందా? 50%. సామాజిక న్యాయం అన్నదానికి ఒక అర్థం చెబుతూ మాటల్లో కాదు చేతల్లో చూపించిన పాలన కూడా ఇక్కడే జరిగింది. మన పల్లెటూరు పిల్లలు, మన పేద పిల్లలు ఐక్యరాజ్య సమితికి కూడా వెళ్ళి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలిగే పరిస్థితి ఈరోజు మనం అందరం చూస్తూ ఉన్నాం. ఫస్ట్ క్లాస్లో ఐబీతో మొదలవుతా ఉంది ప్రయాణం. గవర్నమెంట్ బడులు నాడు నేడుతో రూపురేఖలు మారాయి. ఇంగ్లీష్ మీడియం ఈరోజు గవర్నమెంట్ బడుల్లో ఒక హక్కుగా అందుబాటులోకి వచ్చింది. మరో 10 సంవత్సరాలలో ఇదే పాలన కొనసాగితే మరో 10-15 సంవత్సరాలలో జరగబోయే మార్పులు ఒక్కసారి గమనించండి, ఒకసారి ఊహించండి. మరో 10-15 సంవత్సరాలు ఇదే పాలన కొనసాగితే ఈరోజు 1వ తరగతి పిల్లాడు ఐబీ ఫస్ట్ క్లాస్ ఈరోజు జాయిన్ అవుతున్నాడు. 2035న 10th క్లాస్లో ఆ పిల్లోడు ఐబీ ఎగ్జామ్ రాస్తాడు. ఈరోజు మొట్టమొదటిసారిగా ప్రఖ్యాత విశ్వ విద్యాలయాలు, యూనివర్సిటీస్, ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటి, ఎల్ఎస్సి వంటి యూనివర్సిటీస్తో వారికి సంబంధించిన కోర్సులు ఈరోజు మన డిగ్రీలకు అనుసంధానం చేసి ఆన్లైన్ ద్వారా వాళ్ళ చేతనే సర్టిఫికెట్లు ఇచ్చే గొప్ప అనుసంధానం మన డిగ్రీలతో ఇప్పుడు జరిగింది. 10 సంవత్సరాలకు 2035 నాటికి ఐబీలో 10th క్లాస్ సర్టిఫికెట్ తీసుకుంటారు మన పిల్లలు. ఆ తర్వాత 4-5 ఏళ్లకు డిగ్రీ పాస్ అవుతారు. ఆ డిగ్రీ కూడా కరికులం కూడా వాళ్ళు చదివే కోర్సుల్లో దాదాపుగా 30% కోర్సులు ఏ హార్వర్డ్ నుంచో, ఏ ఆక్స్ఫర్డ్ నుంచో, ఏ స్టాన్ఫోర్డ్ నుంచో సర్టిఫికెట్లు వస్తాయి. ఆ 10-15 సంవత్సరాల ఆ 10 నుంచి ఆ 15 సంవత్సరాల తర్వాత ఆ చదువులతో, ఆ క్వాలిటీ చదువులతో పిల్లాడు భావి ప్రపంచంలోకి వచ్చి ఉద్యోగం కోసం ఎతకడం మొదలు పెడితే పరిస్థితి ఏమిటి? ఆ పేదలు అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉద్యోగాల కోసం వాళ్ళు అప్లికేషన్ పెడితే పరిస్థితి ఏమిటి? పేదరికం అన్నది మటుమాయమయ్యే పరిస్థితులు. విద్యారంగంలో మొదలెడితే కని విని ఎరుగని మార్పులు వైద్య రంగంలో, వ్యవసాయ రంగంలో, మహిళా సాధికారత విషయంలో, అవ్వాతాతల సంక్షేమంలో, సామాజిక న్యాయంలో కని విని ఎరుగని మార్పులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఒక గ్రామంలోకి అడుగు పెడితే ఆ గ్రామం నుంచి 4 అడుగులు ముందుకు వేస్తే ఒక సచివాలయం కనిపిస్తుంది. 600 రకాల సేవలు, ప్రతి 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్ ఇంటికి డోర్ డెలివరీ చేస్తూ ఉన్న సేవలు, కరప్షన్ లేదు, వివక్ష లేదు. 4 అడుగులు ముందుకేస్తే అదే గ్రామంలో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఆరోగ్య సురక్ష ప్రతి ఇంటికి జల్లడబడుతూ, విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆశ్ర. మరో 3 అడుగులు ముందుకు, మరో 4 అడుగులు ముందుకు వేస్తే అక్కడే ఆర్బీకే రైతు భరోసా కేంద్రం, రైతన్నలను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ అక్కడే నాణ్యమైన విత్తనాలు, పంటల కొనుగోలు, నాణ్యమైన విత్తనాల సప్లై, పెస్టిసైడ్ సప్లై, ఫర్టిలైజర్ సప్లై దగ్గర నుంచి మొదలు పెడితే
పంటల కొనుగోలులో కూడా దళారీలు లేకుండా వ్యవస్థ. అక్కడే ఇంకొక 4 అడుగులు ముందుకు వేస్తే అక్కడే ఇంగ్లీష్ మీడియం బడులు, నాడు నేడుతో మార్పు చెందిన బడులు. ఇవన్నీ కూడా మరో 10-15 సంవత్సరాలు ఇలానే కొనసాగితే, మరో 15 సంవత్సరాలు ఇలాగే జరిగితే ఏ రకంగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు నేను ఇంతకుముందు చూపించా, ఇదే మేనిఫెస్టో చూపించా. 2019లో మనం చూపించిన మేనిఫెస్టో చూపించా. ఏ రకంగా ప్రతిదీ అమలు చేసి ఏ రకంగా చేశాము అన్నది చూపించా. ఏ రకంగా గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏ రకంగా ఈ స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో ఎప్పుడు వినని విధంగా తీసుకొచ్చిన పాలన చూపించాం. అదేవిధంగా దానికన్నా ముందు 2014లో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు, 2014లో ఆయన ఇచ్చిన దొంగ హామీల మేనిఫెస్టోను కూడా చూపించాం. ముఖ్యమైన హామీలు అంటూ ఆయన చేసినవి చూపించాం, చెయ్యనిటివి చూపించాం. ఇప్పుడు మళ్ళీ సూపర్ 6 అంటున్నాడు, మళ్ళీ సూపర్ 7 అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ సూపర్ 6లకు, ఈ సూపర్ 10లకు, ఈ సూపర్ 6లకు చంద్రబాబు చెప్పే ఈ సూపర్ 10లకు అసలు ఎంత ఖర్చు అవుతుంది? ఇది సాధ్యమేనా? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2014లో మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్, మళ్ళీ ఇదే కూటమి, ఇదే సంతకం, మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్, మళ్ళీ మోసం చేసేందుకు ఇదే మాదిరిగా సూపర్ 6, సూపర్ 10 అంటూ మళ్ళీ ప్రజల జీవితాలతో చెలగాటలాడడం, దానికి అయ్యే ఖర్చు సాధ్యమేనా అన్నది ఒక్కసారి గమనించినట్టయితే, నేను ఒకసారి చెప్తా ఉన్నా, మనం 2019లో ఎప్పుడూ చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఈ 2019లో మనం ఇంప్లిమెంట్ చేసిన ఈ స్కీమ్స్, ఇంప్లిమెంట్ చేసిన మన ఈ రిఫార్మ్స్, ఇంప్లిమెంట్ చేసిన ఈ మేనిఫెస్టో సంవత్సరానికి దాదాపుగా డీబీటీ, నాన్ డీబీటీ రెండు కలిపితే కూడా, అంటే నాన్ డీబీటీ అంటే ఇళ్ల స్థలాలు, ట్యాబ్స్, పిల్లలకి ఇచ్చే ట్యాబ్స్, విద్యా కానుక, గోరుముద్ద, ఇటువంటివన్నీ, ఈ డీబీటీ, నాన్ డీబీటీ రెండు కలిపితే కూడా సంవత్సరానికి దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు అయింది. ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా, ఎప్పుడు జరగని విధంగా మార్పులు తీసుకొస్తూ అడుగులు ముందుకు వేస్తే, గతంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా పరిపాలన జరిగితే, ఈ మాదిరిగా ఎంతో కష్టపడితే 70,000 కోట్ల రూపాయలు దాదాపుగా మనం ఇవ్వగలిగాం. ఈరోజు చంద్రబాబు చెప్తా ఉన్న డీబీటీ సూపర్ 6, సూపర్ 10లు ఒకసారి గమనిస్తే, ఆయన చెప్తా ఉన్న ఈ సూపర్ 6లు, సూపర్ 10లే 121,619 కోట్లు అవుతా ఉన్నాయి. ఈ 120,619 కోట్ల రూపాయలకు కొన్ని పథకాలు ఏదైతే జగన్ చేస్తూ ఉన్నాడో అది ఆపడం ఎవరి చేత కాదు. అటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి. అటువంటి పథకాలు, నెక్స్ట్ స్లైడ్, అటువంటి కొన్ని పథకాలు చూడండి. ఫీజు రీయింబర్స్మెంటు, ఈరోజు పూర్తి ఫీజు రీయింబర్స్మెంటు జగనన్న విద్యాదీవెన ఇస్తూ ఉన్నాడు, వసతిదీవెన ఇస్తూ ఉన్నాడు. దాన్ని ఆపడం ఎవరి చేత కాదు. ఆరోగ్యశ్రీ ఇస్తూ ఉన్నాడు జగన్, దాన్ని ఆపడం ఎవరి చేత కాదు. సంపూర్ణ పోషణం ఇస్తూ ఉన్నాడు, అంటే లాక్టేటింగ్ మదర్సు, ప్రెగ్నెంట్ మదర్సు, 6 ఏళ్ల దాకా ఉన్న పిల్లలకు సంబంధించిన సంపూర్ణ పోషణం ఆపడం ఎవరి చేత కాదు. ఫ్రీ రైస్ ఇస్తూ ఉన్నాడు జగన్. కేంద్రం ఇస్తూ ఉన్నది ఒక పర్సంటేజే, మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. 1,48,00,000లో కేంద్రం అప్రాక్సిమేట్గా 90 లక్షలకి ఇస్తుంది, మిగతాన్ని మనం ఇస్తాం. అది కూడా మనం క్వాలిటీ పెంచి ఇస్తూ ఉన్న బియ్యం. సో దానికి ఖర్చు 18,50,000 మంది రైతన్నలకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తూ ఉన్నాం. రైతన్నలకు గోరుముద్ద, చిన్నపిల్లలకు పెట్టే గోరుముద్ద జగన్ చేస్తూ ఉన్నాడు, చేయక తప్పదు దేవుడికి.
ఇటువంటి ఈ పథకాలకు మరో 29,100 కోట్లు ఏ ప్రభుత్వమైనా చేయక తప్పని ఖర్చు. రెండు కలిపితే 1,50,718 కోట్లు. నేను అడుగుతా ఉన్నా, జగన్ ఎంతో కష్టపడితే ఎప్పుడు జరగని విధంగా పాలన చూపిస్తే 70,000 కోట్ల రూపాయలు చాలా కష్టపడితే చేయగలుగుతా ఉన్నాడు. మరి 1,50,000 కోట్ల రూపాయలతో ఆయన సూపర్ 6 అంటాడు, సూపర్ 10 అంటాడు. ఈ మాదిరిగా ప్రజలను అడ్డగోలుగా మళ్ళీ మోసం చేసేందుకు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు అని అంటే ఇది సాధ్యమయ్యేదేనా? సాధ్యం కాదని తెలిసి ఒక రాజకీయ నాయకుడు ఈ మాదిరిగా రిపీటెడ్గా, ఐ రిపీట్ దట్ వర్డ్, హ్యాబిచువల్ అఫెండర్, ఐ రిపీట్ దట్ వర్డ్, 2014లో ముఖ్యమైన అంశాలంటూ ఈ మాదిరిగా సంతకం పెట్టి ఇంటింటికి పంపించి ముఖ్యమైన అంశాలంటూ మోసం చేసిన ఈ వ్యక్తి, ఇదే కూటమిలో ఉన్న ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి తన సంతకం పెట్టి మోసం చేసిన ఈ వ్యక్తి మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్ అన్నట్టుగా మళ్ళీ ఇదే, మళ్ళీ 2024లో మళ్ళీ ఇదే మాదిరిగా సాధ్యం కాని హామీలతో అబద్ధాలకు రెక్కలు కడుతూ ఈ మాదిరిగా సాధ్యం కాని హామీలతో 1,50,000 కోట్లకు సంబంధించి ఈ మాదిరిగా ఆయన చేయడం, మోసం చేసేదానికి అడుగులు వేయడం దొంగతనం కన్నా దొంగల కన్నా అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా. 420 కాదా, చీటింగ్ కాదా అని అడుగుతా ఉన్నా.